బిర్యానీ కుండలో బిర్యానీ అయిపోయి కుండ మాత్రం మిగిలింది. ఇది కుకింగ్ అయితే ఇంకా యూజ్ అవ్వదు, అందుకే ఇలా రీయూజ్ చేస్తున్నా. ఫస్ట్ మనం ఈ కుండకి హోల్స్ పెట్టుకోవాలి. అందుకే ఫస్ట్ నేను సన్న పిన్ యూజ్ చేస్తున్నాను, తర్వాత లావు పిన్. పైన సుత్తితో కొడుతున్నాను కానీ అది వీడియోలో కనిపించట్లేదు. ఇలా కొన్ని హోల్స్ పెట్టుకున్నాక ఆ హోల్స్ని మనం కంకర్రాలతో కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేయడం వలన మొక్కకి నీళ్లు పోసినప్పుడు కేవలం నీళ్లు మాత్రమే దిగుతాయి, మట్టిపోదు. ఇది ఎరువు, కోకోపీట్, మట్టి కలిపిన మిశ్రమం. కుండలో కొంత భాగం మట్టి వేసుకున్నాక మొక్క పెట్టుకోవాలి. నేనైతే తమలపాకు మొక్క పెట్టుకుంటున్నాను. మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, లక్ష్మీ కటాక్షం లభిస్తుందని. అండ్ తమలపాకులో కాల్షియం, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దీనివల్ల నోటి దుర్వాసన, పళ్ళు పచ్చ కావడం తగ్గించుకోవచ్చు. అలాగే మన ఇంట్లో రెడీమేడ్గా తమలపాకులు దొరుకుతాయి. బిర్యానీ పైన ప్లేట్ వస్తుంది కదండి, అదే డ్రైన్ ప్లేట్గా వాడుతున్నాను. కుండకు కావాలంటే పెయింట్ వేసుకోవచ్చు, నాకైతే ఇలాగే నచ్చింది. తమలపాకు చెట్టుకి ఎండా నీడ రెండు అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్.